ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం. నిత్య జీవితంలో భగవద్గీత అనే అంశంపై మరికొంత జ్ఞానాన్ని ఈరోజు షేర్ చేసుకుందాం మాస్టర్స్. స్పర్శాన్ కృత్వా బహిర్బ్యాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తద్వారా జ్ఞానాన్ని తెలుసుకుందాం. శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటకే నెట్టివేసి ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి నాసికా రంధ్రాల ద్వారా చెలిస్తున్న ప్రాణ అపాన వాయువులను సమానంగా చూడాలి. సహజంగా నాసికా రంధ్రాల ద్వారా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను శ్వాసను ఏకధారగా గమనిస్తూ ఉండాలి. అంటే శ్వాస మీద ధ్యాస. మాస్టర్స్, మరో శ్లోకం ద్వారా మరికొంత జ్ఞానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతద్ ఆత్మన్యేవ వశం నయేత్. మిత్రులారా, ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనం అద్భుతమైన జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం. చంచల స్వభావం కలిగిన నిలకడ లేని మనస్సు ఎక్కడెక్కడ సంచరిస్తుంటే అక్కడక్కడ నుండి దానిని మరల్చి ఆత్మలోనే నిలిచేటట్టు చెయ్యాలి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తున్నా ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాసను మరల్చుతూ ఉంటే క్రమక్రమంగా ఆలోచనారహిత స్థితికి, మనస్సు శూన్యమైన స్థితికి, ధ్యాన స్థితికి చేరుతాం మాస్టర్స్. మిత్రులారా, మరొక అంశం స్వాధ్యాయం. ఈ అంశంపై మనం ఇప్పుడు మరికొంత జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం మాస్టర్స్. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. మిత్రులారా, ఈ శ్లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. నిర్భయత్వం, పవిత్రాంతఃకరణం, ఆధ్యాత్మిక జ్ఞాననిష్ట, దానం, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణం, వేదాధ్యయనం, తపస్సు, సరళత్వం. గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు, ఆత్మజ్ఞానులు తమ తమ శాస్త్ర అనుభవ సారంగా రచించిన సద్గ్రంథ పఠనం, స్వాధ్యాయనం. మిత్రులారా, మరొక అంశం సజ్జన సాంగత్యం. నిత్య జీవితంలో భగవద్గీత ద్వారా సజ్జన సాంగత్యం అన్న అంశంపై మనం ఏ విధమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలో ఆ జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం మాస్టర్స్. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. మిత్రులారా, ఈ శ్లోకం ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని ఇప్పుడు షేర్ చేసుకుందాం. తత్వదర్శనులైన వారికి, జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి శుశ్రూష చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలి. గురువులను, జ్ఞానులను గౌరవించి వారు చెప్పినది వినడం, తోటి ధ్యానులతో స్వాధ్యాయాలను పంచుకోవడం సజ్జన సాంగత్యం. మిత్రులారా, మరొక అంశం ఆహారం, నిద్ర అనే అంశంపై ఇప్పుడు జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం మాస్టర్స్. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అతిగా తినేవాడికి, మరి బొత్తిగా తినని వాడికి, ఎక్కువగా నిద్రపోయేవాడికి, మరి అసలు నిద్రపోకుండా ఉండేవాడికి ధ్యాన యోగం సిద్ధించదు అనేది ఈ శ్లోకం ద్వారా మనం జ్ఞానాన్ని తెలుసుకున్నాం కదా మాస్టర్స్. మరొక శ్లోకం ద్వారా మరికొంత జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ
సుఖః. మితమైన ఆహారం, నడత, కర్మాచరణ, నిద్ర, మెలకువ కలిగి ప్రవర్తించే వాడికి దుఃఖాలను పోగొట్టే ధ్యానయోగం సిద్ధిస్తుంది. ఆహారం, నిద్ర మొదలైన అన్నింటిలో మరీ ఎక్కువ, మరీ తక్కువ కాని మధ్య మార్గాన్ని అవలంబించాలి అనేది మనం ఇప్పుడు చక్కటి జ్ఞానాన్ని షేర్ చేసుకున్నాం కదా మాస్టర్స్. మరి కర్మాచరణ అనే అంశంపై మరికొంత జ్ఞానాన్ని ఇప్పుడు షేర్ చేసుకుందాం మాస్టర్స్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే గాని ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు, అలాగని కర్మలు చేయడం మానకు. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం ద్వారా మరికొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఆసక్తిని వదిలి యోగస్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకున్నా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. సమత్వాన్నే యోగం అని అంటారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. మిత్రులారా, మనం ఈరోజు వరకు కూడా చక్కగా గీతాయనం ద్వారా భగవద్గీతను షేర్ చేసుకున్నాం మాస్టర్స్. ఆ జ్ఞానాన్ని మనందరం కూడా ఆచరణలోకి తెచ్చుకొని అలాగే ఈ జ్ఞానాన్ని అందరికీ కూడా షేర్ చేద్దాం మాస్టర్స్. నిత్య జీవితంలో భగవద్గీత మనం ఎలా అవగాహన చేసుకొని మనం ధ్యానం ద్వారా ఈ జ్ఞానం ద్వారా మన జీవితాలను ఎలా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించుకోవాలో తెలుసుకున్నాం కదా మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.